హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. మేము మొన్న రీసెంట్గా మా కజిన్స్ అందరం కలిపి కావ్యం అనే రెస్టారెంట్కి అయితే వెళ్ళామండి. ఇది సింపుల్గా క్యూట్గా చిన్న ప్లేస్. చూసారు కదా, ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా ఉంది. బయట సీటింగ్ కూడా ఉంది, కానీ ఆ రోజు ఎండ ఫుల్ ఎరగదీస్తుంది. సో ఈవినింగ్ టైంలో అయితే బయట సీటింగ్ ప్రిఫర్ చేయొచ్చు. మేమైతే ఆల్రెడీ టేబుల్ బుక్ చేసుకున్నాము. సో లోపలికి అయితే వెళ్ళిపోయాము. మాకు మా టేబుల్ చూపించేశారు. సో ఇంకా సెటిల్ అయిపోయి మెనూ అయితే చూసేసుకున్నాము. చూసారు కదా, చుట్టూరు గ్లాసెస్ ఉండి గ్రీనరీ, అది చాలా బాగుంది ప్లేస్ అయితే, సింపుల్గా క్యూట్గా. సో ఇంకా మెనూ అంతా చూసేసి మొత్తం పైనుంచి కింద దాకా మొత్తం అంతా సెట్ చేసి ఆర్డర్ అయితే ఇచ్చేసామండి. సో ఫుడ్ ఎలా ఉంది అని తెలుసుకోవాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ అయితే క్రీమ్ ఆఫ్ బ్రాక్లీ సూప్ అయితే ఆర్డర్ చేసామండి. పిల్లలు ఉన్నారు, వాళ్ళు తాగుతారని చెప్పి. ఇదైతే టేస్ట్ బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మటన్ బోన్ షార్బా అని చెప్పుకున్నాము 1/2. ఇది మా కజిన్ అండ్ మా బావ తాగారు. సో ఇది కూడా పర్లేదు, బాగానే ఉంది. అండ్ ఇంకా నెక్స్ట్ స్టార్టర్స్లోకి వెళ్ళిపోయామండి. స్టార్టర్స్లో అయితే ఫస్ట్ అయితే ఎర్రకారం కోడి స్టిక్స్ ఆర్డర్ చేసుకున్నాము. ఇవి టేస్ట్ అయితే బాగున్నాయి, స్పైసీగా, స్వీట్నెస్ అండ్ లోపల స్మూత్గా చికెన్ అది. సో టేస్ట్ అయితే బాగుందండి. నెక్స్ట్ స్టార్టర్ వచ్చేసి బాదం కోడి కబాబ్ అండి. ఇది కూడా ఎక్కే స్పైసీ లేకుండా సెటిల్డ్గా ఉంది. మేమైతే యూట్యూబ్లో వేరే ఐటమ్స్ చూసి వెళ్ళాము, కానీ అవి అయితే అవైలబుల్గా లేవన్నారు. సో ఉన్న వాటిల్లోనే సెలెక్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి గీ రోస్ట్ చికెన్ చెప్పుకున్నాము. ఇది కూడా బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోడి చిప్స్, ఇవి కూడా బాగానే ఉన్నాయండి. స్టార్టర్స్ అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి. మెయిన్ కోర్స్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే మొత్తం లాస్ట్ దాకా వీడియో చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ చెప్పుకున్నాం. మలై పన్నీర్ టిక్కా అండి. ఇది కూడా యావరేజ్గా ఉంది, అంతేమీ లేదు. అండ్ ఇంకో వెజ్ స్టార్టర్ కూడా చెప్పుకున్నామండి. ఆల్ టైమ్ వెజ్ స్టార్టర్ అంటే వెజ్ మంచూరియా కదా, ఎక్కడైనా వెజ్ వాళ్ళకి మెయిన్ ఉండేది వెజ్ మంచూరియా. సో అది కూడా చెప్పుకున్నాం, ఇది కూడా యావరేజ్. అండ్ మా బావ వచ్చేసి థాలీ చెప్పుకున్నారండి, సౌత్ ఇండియన్ థాలీ. కర్రీ, పప్పు, పెరుగు, ఒక ఫ్లేవర్డ్ రైస్, అలాగే పూరీలా, పాపడ్, పొడులు, రైస్ అన్నీ ఇచ్చారు. ఇది పర్లేదు, యావరేజ్ అంతే. మరియు తోపు అని అయితే నేను చెప్పను. సో రసం, పప్పు కూడా ఇచ్చారు విడిగా, అండ్ గీ కూడా ఇచ్చారు. అండ్ ఇంకా మెయిన్ కోర్స్కి వచ్చేసి బిర్యానీస్ చెప్పామండి. వెల్లుల్లి కారం కోడి పలావ్ మాకు అస్సలు నచ్చలేదండి. అండ్ ఇంకో బిర్యానీ కూడా చెప్పుకున్నాం, కావ్యం స్పెషల్ చికెన్ బిర్యానీ బోన్లెస్ అన్నారు. మేమైతే చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ ఇద్దాం అనుకున్నాం, అది లేదు ఆప్షన్. ఇదైతే బాగుంటుందండి, కావ్యం స్పెషల్ అని చెప్పారని ఆర్డర్ చేసాం. 2 బిర్యానీలు అయితే దెబ్బేస్తున్నాయండి. అస్సలు అంటే అస్సలు బాగలేదు. ఈ ఫ్లేవర్ లేదు, టేస్ట్ లేదు, ఏం లేదు. సో మీరు కనుక వెళ్తే మాత్రం బిర్యానీస్ అసలు ఆర్డర్ చేసుకోవద్దు. అండ్ నెక్స్ట్ పప్పు ఆవకాయ అని చెప్పుకున్నాం. ఇది పప్పు ఎక్కువ, ఆవకాయ వేసారో లేదో కూడా డౌటే, అలా ఉంది. టేస్ట్ అస్సలు బాగలేదు ఇది కూడా. అండ్ నెక్స్ట్ మొజిటోస్ చెప్పుకున్నాం, వాటర్ మిలన్ మొజిటో. అండ్ మా అక్క వాళ్ళ బాబు ఏమో చాక్లెట్ మిల్క్ షేక్ చెప్పుకున్నాడు. ఇవి కూడా పర్లేదు, కాస్ట్ ఎక్కువ. అండ్ ఇంకా ఇవి తినేసాక లాస్ట్లో డెజర్ట్స్కి అయితే వెళ్ళిపోయాం. డెజర్ట్స్ వచ్చేసి ఆప్రికాట్ డిలైట్ అండ్ అలాగే పూతరేకులు విత్ ఐస్ క్రీమ్ చెప్పుకున్నాము, టేస్ట్ చూద్దామని. ఇవి బాగానే ఉన్నాయండి డెజర్ట్స్, అంతేం కాదు. మళ్ళీ ఇంకొకసారి రెస్టారెంట్కి వెళ్తారా అంటే వెళ్ళమనే చెప్తామండి. మాకైతే నచ్చలేదు ఫుడ్, టేస్ట్ అంతేం లేదు, కానీ ప్రైసెస్ అయితే హై ఉన్నాయి. సో నెక్స్ట్ టైం అయితే మేము వెళ్ళాలి అని అస్సలు అనుకోవట్లేదు. సో మీకు కూడా మేమైతే రికమెండ్ చేయము. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకుని వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.